సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం. మనం చూస్తూ ఉంటాం, అంటే ఎప్పుడైనా ఒక దాంట్లో మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు రకరకాల ఆలోచనలు అయితే మనకు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా, రియల్ ఎస్టేట్లో చేస్తే బెటర్ అంటారా? ఎందులో ఎక్కువగా రిస్క్ ఉంటుంది, ఎక్కువ ప్రాఫిట్స్ ఎందులో ఉంటాయి? మీరు కొడుకుని తీసేయాలా ఎండంతని తీసేయాలా అంటే ఏం చెప్తున్నాం? యూఆర్ ఆస్కింగ్ ఎ రైట్ క్వశ్చన్ టు రాంగ్ పర్సన్ ఆర్ రాంగ్ క్వశ్చన్ టు రైట్ పర్సన్. ఎందుకంటే రెండే ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్సే మార్కెట్లో. కానీ అనాలిసిస్ చూస్తే మాత్రం ఇప్పుడు మీరు అడిగిన రెండు కాకుండా మిగతా ఇన్వెస్ట్మెంట్లు కూడా ఏమున్నాయో చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఎన్ఎస్సి ఉన్నాయి, పిఎఫ్ ఉంది, పీపీఎఫ్ ఉంది, గోల్డ్ బాండ్స్ ఉన్నాయి. ఇవి కూడా ఇన్వెస్ట్మెంట్లో ఒక భాగం. అయితే ఇక్కడ మెయిన్ మనం తెలుసుకోవాల్సిందంటే స్టాక్ మార్కెట్కి రియల్ ఎస్టేట్ మార్కెట్కి ఏంటి డిఫరెన్స్, ఎలా డిఫరెన్స్ అనేది లాంగ్ టర్మ్లో రిస్క్ లెస్ ఎక్కడుంది, రిస్క్ ఎక్కువ ఎక్కడుంది అనేది తెలుసుకోవాలి. మనం అంతకుముందు ఎపిసోడ్లో చాలాసార్లు చెప్పాం, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది రిస్క్ లెస్. భూమి మీద పెట్టిన ఏ వ్యక్తి కూడా కరెక్ట్గా ఆలోచించి చూసి మంచి బిల్డర్, మంచి ప్రాజెక్ట్, మంచి లొకేషన్, మంచి ప్రైస్ కొనుక్కోవడం ఎవ్వరూ లాస్ అయిన దాఖలాలు లేవు. అయితే షేర్ మార్కెట్ కూడా వేవరీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ బైతో కంట్రోల్ చేయబడుతుంది. ఒక కమ్యూనిటీ, ఒక గ్రూప్లా ఉంటుంది. సో వాళ్ళు అనుకుంటే పైకి వస్తుంది, వాళ్ళు అనుకుంటే కిందకి వెళ్తుంది. దట్స్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ గ్రూప్. సో మనం గోల్డ్ చూసుకుంటే ఈ మధ్యలో బాగా పెరిగింది, కానీ అంతకుముందు ఎప్పుడు ఎక్కువ అంత పెరగలేదు మనకి. కానీ స్టాక్ మార్కెట్లో ఒక 30 years బ్యాక్ హర్షద్ మెహతా స్కామ్ అయింది, పెద్ద స్కామ్. 3,000 కోట్లు, అప్పట్లో 3,000 కోట్లు. నేను అప్పటి నుంచి షేర్ మార్కెట్ ఉండేవాడిని. నేను కూడా వన్ ఆఫ్ ద ప్రైమ్ ఇన్వెస్టర్ ఇన్ షేర్ మార్కెట్. ₹10 జీటీపీ అని ఉండేది, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని. అప్పట్లో ఐపీఓ అంటే ప్రైమరీ ఉంటుంది, సెకండరీ ఉంటుంది షేర్ మార్కెట్లో. సో ₹10 50, ₹60, ₹70 విత్ ఇన్ నో టైం పెరిగిపోయేది. ₹10 కొంటే మనకి ₹50, ₹60 వచ్చేసేది విత్ ఇన్ 3 months 6 months. అంటే ఎన్నిసార్లు, ఎన్ని రెట్లు, అది ఎక్కడ కూడా జరగదు. కానీ ఎట్లయితే స్పీడ్గా పెరిగిందో అంతే స్పీడ్గా పడిపోయే అవకాశాలు అంతే. ఒక రాయి ఉందనుకోండి, యాజ్ పర్ న్యూటన్స్ లా, రాయి పైకి ఇసిరినప్పుడు ఒక స్పీడ్ వెళ్తుంది, కిందకు వచ్చిన డబుల్ ది స్పీడ్ వస్తుంది. మీరు చూడండి, ప్రాక్టికల్గా ఒక స్టోన్ వేయండి, వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటుంది, రావడానికి హాఫ్ టైమే తీసుకుంటుంది. అంటే అది ఎందుకు చెబుతుంటే ఎప్పుడైనా గ్రోత్ వచ్చినప్పుడు ఈ ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. స్టేబుల్గా 45 degrees గ్రోత్ వెళ్తే డిఫరెంట్గా ఉంటుంది. సో షేర్ మార్కెట్లో మంచిగా లాభాలు వస్తాయి, మంచిగా పెట్టుకోవచ్చు. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టూల్. బట్ ఈ రెండింటికి కంపారిజన్ అడిగారు కాబట్టి నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కాకుండా అనాలిసిస్ బట్టి చూసుకుంటే రియల్ ఎస్టేట్లో లాస్ అయిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి, షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్న దాఖలాలు ఎక్కువ ఉన్నాయి. నాకు 1 year బ్యాక్ షేర్ మార్కెట్ మొత్తం క్రాష్ అయింది. నాకు తెలిసిన ఒక మిత్రుడు మార్వాడి, ఆయన 6 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 6 కోట్లు కాస్త 12-15 కోట్లు అయింది ఆయనకి. ఈ క్రాష్ అయినప్పుడు మళ్ళీ 4 కోట్లు పడిపోయింది. 15 కోట్లు కాస్త 4 కోట్లు పడిపోయింది. అంటే విత్ ఇన్ ఓవర్ నైట్. ఇవాళ బాగానే ఉంది, రేపు ఈ టైం కల్లా పడిపోయింది. కానీ రియల్ ఎస్టేట్లో జనరల్గా మీరు పెరగడం కొద్ది వేరియేషన్ అవ్వచ్చు, కానీ తగ్గడం అనేది వెరీ వెరీ రేర్ కేసెస్. ఈవెన్ ఇంక్లూడింగ్ కరోనాలో కూడా రేట్లు తగ్గలే. కరోనాలో అన్నీ మనకి స్టాండ్ స్టిల్ అయిపోయింది, మార్కెట్ లేదు, బిజినెస్ డౌన్ అయింది. ఎలక్షన్లో రియల్ ఎస్టేట్ డమాల్ అయింది. ఒక్కొక్క మీడియా ఛానల్ ఒక్కొక్కరు అంటారు, బట్ వాస్తవాలు ఏంటంటే రియల్ ఎస్టేట్ని ఎవరిని ఆపలేరు, గ్రోత్ ఎప్పటికీ కంటిన్యూ ఉంటుంది. ఎన్ని విషయాలు ఇంకా దేంతో కంపేర్ చేసుకున్న రియల్ ఎస్టేట్లో స్టేబుల్గా వచ్చే ఫీల్డ్ ఏదంటే ఇది ఒకటే. ఇప్పుడు ఎఫ్డి ఉంది, 7% వస్తుంది, అది కూడా స్టేబులే. బట్ రియల్ ఎస్టేట్లో ఇయర్కి 20-25% మనం అప్రిషియేషన్ చూస్తున్నాం. గత 10-15 సంవత్సరాలుగా. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ గారు, నేను అంతకుముందు కూడా చెప్పాను, సిటీలో ఓట్లన్నీ కేసీఆర్ గారికి పడ్డాయి, టీఆర్ఎస్. ఎందుకు? రియల్ ఎస్టేట్ అనేది బాగా డెవలప్ అయింది, బాగా లాభాలు పొందారు. ₹10, ₹50, ₹100 అయిపోయింది. కానీ అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్లో ఒక్క ఓటు పడలే. ఇది డెవలప్మెంట్ అంతా ఇక్కడే ఫోకస్ చేశారు. సో రియల్ ఎస్టేట్లో పెట్టుకునే వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్లో పెట్టుకోవాలి. చాలామంది మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఇవాళ కొని ఒక 1 year తర్వాత అమ్మేద్దాం, ఒక 2 years తర్వాత అమ్మేద్దాం అంటే కాదండి. ఎందుకంటే దానికి రీజను, ఒక ప్రాజెక్టు 3-4 సంవత్సరాలు ఉంటుంది. ఒక 100 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ చేస్తున్నాం, ప్లాటింగ్ కమ్యూనిటీ చేసి 3-4 సంవత్సరాలు కంప్లీషన్ పీరియడ్ ఉంటుంది. ఆ 3-4 సంవత్సరాల్లో ఇవాళ పెట్టి నేను 1 year తర్వాత అమ్మేస్తానంటే గేటెడ్ కమ్యూనిటీ పూర్తి అవ్వకుండా రేట్ రాదు. సో జనరల్గా 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో డబుల్ అయింది కరెక్ట్.
ఫస్ట్ 2 years పెద్ద గ్రోత్ ఉంటుంది, 3rd year 4th year నుండి గ్రోత్ బాగుంటుంది. అందుకనే మీకు 5 years 6 years పెట్టుకోమని చెప్తారు. ఎవరైనా 5 years పెట్టుకుంటే డబుల్ అవుతుంది, 10 years పెట్టుకుంటే 5 times నార్మల్ స్ట్రాటజీ లాస్ట్ 5 సంవత్సరాలు ఉంది. అట్లా అయితే షేర్ మార్కెట్ అట్లా లేదు, ఇవాళ పెరగవచ్చు, రేపు పెరగవచ్చు, ఎల్లుండి తక్కువ అని పడిపోవచ్చు. కానీ మీకు రియల్ ఎస్టేట్లో పడిపోయిన దాఖలాలు లేవు. హెన్స్ నేను కంక్లూజన్ ఇచ్చేది ఏంటంటే రియల్ ఎస్టేట్లో పెట్టుకునే వాళ్ళు స్టెబిలిటీ ఎక్కువ ఉంది, లాసులు తక్కువ ఉన్నాయి. గెయిన్ వచ్చిన పైన లాస్ అవుతుంది. ఇక్కడ షేర్ మార్కెట్లో గ్రోత్ కూడా బాగా రావచ్చు, డౌన్ఫాల్ కూడా అంతే రావచ్చు. సో మన లైఫ్ టైంలో ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకుంటాం, ఒకసారి 2 సార్లు, అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉండవు. మధ్యతరగతి 50,000 1,00,000 శాలరీ తెచ్చుకున్నారు. సో వీళ్ళు డబ్బులు సేఫ్గా ఉండాలంటే ఒక ఆప్షన్ ఏంటంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ శాతంలో పెట్టుకోవాలి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. రిస్క్ తగ్గించాలంటే రియల్ ఎస్టేట్లో 40-50% పెట్టి, షేర్ మార్కెట్లో 10%, గోల్డ్ మార్కెట్లో 10%, బాండ్స్లో 10%, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకుంటే రిస్క్ అనేది మినిమైజ్ అవుతుంది. ఒకవేళ షేర్లో అంటే ఇంట్రెస్ట్ వాళ్ళు పెట్టుకోండి బాగానే అవుతుంది, పెట్టుకోండి, ఒక మినిమం పర్సెంటేజ్ పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఓవరాల్ కంపారిజన్లో మీకు నష్టం ఏముంటుంది. సో ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి రియల్ ఎస్టేట్ పరంగా ట్రైనింగ్ కావచ్చు, ఏజెంట్స్ పరంగా తీసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేయొచ్చు? మనం ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తున్నాము, మనం రెగ్యులర్గా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది నెంబరు, ఆ నెంబర్కి కాల్ చేస్తే ఎవరి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్కి కానీ, ట్రైనింగ్ కానీ, మెంటరింగ్ కానీ, ప్రాజెక్ట్ మార్కెటింగ్ కానీ ఇవన్నీ కావాలంటే మన కోఆర్డినేటర్స్ రిప్లై చేస్తారు. వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని మనం జాయిన్ అయితే అందులో ఏం చెప్తాం, ఎలా చెప్తాం, ఏం టాపిక్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు జాయిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.